హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మీరు టాలెంట్ తో ఉన్న ఆడవాళ్ళు ఎంతో మంది చూసుంటారు, కానీ వీళ్ళు అంతకు మించి. మీరు ప్రపంచంలో ఎంతో మంది అందగత్తులను చూసుంటారు, కానీ వీళ్ళు అంతకు మించి. మీరు ఎనర్జీ ఇచ్చే వాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళని చూసుంటారు, కానీ వీళ్ళు అంతకు మించి. ఎందుకంటే వీళ్ళు రాయచోటి ఆడవాళ్ళు. సో క్రేజీ క్వశ్చన్ అడుగుతున్నా, మహిళలు ఆనందంగా ఉండడానికి, బోర్ కొట్టకుండా లైఫ్ ఉండడానికి ఏం చేస్తారు? తపస్సు చేయాలి. తపస్సు చేయాలి. నేను సంతోషంగా ఉంటా, సంతోషంగా ఉంటా, సంతోషంగా ఉంటా. వేరే ఆలోచనలు ఉండవు కదా, హ్యాపీగా ఉంటది కదా. వేరే ఆలోచనలు అంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయమ్మా నీకు? ఎలాంటివి అంటే ఏదో ఒక ఆలోచన ఉంటూనే అంటే ఉంటుంది కదా. డైమండ్ నెక్లెస్ కొనాలని, కొత్త పట్టు చీర కొనాలని, ఇవన్నీ ఆపుకోవాలంటే తపస్సు చేయాలి. అవును, కరెక్టే, తపస్సు. ఇంకా మా ఆయనతో గొడవ పెట్టుకోవడము, ఇంకా టైం పాస్ కావాలంటే పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడము. ఆడవాళ్ళు ఉన్నదే దానికి రా. వాళ్ళ ఆయన అయిపోతే పక్కింటి వాళ్ళు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని పడతారు. అమ్మా బాగుందమ్మా. చిన్న కవిత. తూర్పున ఉదయిస్తాడు ఆ రవి, రాయచోటికి వచ్చాడు మా యాంకర్ రవి. ఈ షోలో ఇచ్చే గిఫ్ట్లన్నీ నావి, లేదంటే చూసుకోవాలి మీరు నీళ్లు లేని బావి. ఇది కవిత కాదు, ఇది వార్నింగ్. దీన్ని కవిత అని చెప్పి నన్ను మోసం చేసినావు పెద్దమ్మా నువ్వు. ఓకే, ఆల్మోస్ట్ ఈ గిఫ్ట్లన్నీ నీవే. ఇంత మంచి కవిత చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చినావు కాబట్టి, అరే వరల్డ్ కప్ తీసుకురా. days కొత్త కాస్ట్యూమ్స్ తో, దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీతో ఉంటే ఆనందంగా ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. మీ ఆయన ఆ ఒకటే చినిగిపోయిన లుంగితో, నువ్వు మాత్రం నిగనిగలాడే పట్టు చీరలతో, దానికి మ్యాచింగ్ నగలు, కమ్మలు, ముక్కు పొడకలు, అద్దాలు. మీకు జుట్టుకే 10 క్లిప్పులు ఉంటాయి అమ్మా ఇంట్లో. అంటే ఇప్పుడు కాస్త తక్కువ ఉంది కాబట్టి 10 పెట్టాలా, లేకపోతే అవసరం లేదండి. బ్రహ్మాండంగా చెప్పారు. అవును, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏడుస్తా ఉండాలి, మనమంతా సంతోషంగా ఉండాలి. అప్పుడు జీవితం హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది. అవతలోడు ఏడుస్తుంటే నువ్వు నవ్వు వస్తుందా నీకు? అవునవును, ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. Let's go. మేడం మీ పేరు? మా ఆయనకు ప్రియమైన సఖియా, నా పేరు అలేఖ్య. అలేఖ్య గారు, ఎన్ని రోజులైంది పెళ్ళయి? 2 years అయింది. 2 years అయింది, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారు. పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడో. 2 years లో లైఫ్ ఎలా చేంజ్ అయింది అంటారు పెళ్లి తర్వాత? మంచి అంటే ఇంకా షేర్ అర్థమైంది, మీరు మాట తడబడుతుంటే అర్థమైంది. ఓకే, మీ లైఫ్ ఇంకా నెక్స్ట్ రాబోయే ఇయర్స్ లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. నా పేరు సుష్మిత, నేను అసలే తినను పీత. తినవా పీత? ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. ఏం చేస్తున్నావా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. రవి గారి బాగుంటుంది ధోరణి, నా పేరు శ్రావణి. ధోరణి నాది బాగుంటుందా? అందుకని మీ పేరు శ్రావణి పెట్టుకున్నారా? అవును. ఏం చేస్తారు శ్రావణి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 18 years. 18 years గా నవ్వు అట్లనే ఉందా? నాకు అట్లా ఉంటుంది, మా ఆయనకి వెళ్ళిపోయి ఉంటుంది. మీ ఆయన గురించి ఎందుకులే ఇప్పుడు. ఎటు పోతే మనకేందుకు, మనం అంతా హ్యాపీగా ఉన్నావా లేదా, అది ఇంపార్టెంట్. అమ్మ వాట్స్ నేమ్? నేను ఒక అందమైన పోరి, నా పేరు రాజేశ్వరి. ఓ ఆరి ఈరి కలిపినావా? మీ ఆయన అట్లే చెప్తారు. ఏమి మ్యారేజ్ అవ్వలేదు సార్, ఇంకా అన్మ్యారీడ్. అన్మ్యారీడా? ఏం చేస్తున్నారు? లెక్చరర్ సార్, జేఎల్. ఓ వెరీ గుడ్ అమ్మా. ఎండాకాలం చెప్పాను మా ఆయనకు ఒక కథ, నా పేరు హేమలత. మీ ఆయనకు చెప్తుంటారా కథ? మీ ఆయన చెప్తున్నారా మీ కథలు? నేనే ఎక్కువ చెప్తూ ఉంటా. మీరే ఎక్కువ చెప్తుంటారా? డిఫరెంట్ గా ఉన్నది అయితే. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? 35 years. 35 years. హ్యాపీ లైఫ్. హ్యాపీ. ఇవాళ రేపు చాలా మంది పెళ్లి చేసుకుని విడిపోతున్నారు, అదొక
ఇదొక స్టైల్ గా ఇదైపోయింది. 35 years హ్యాపీగా ఉండాలంటే మా కుర్రోళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒక్కరి మీద ఒకరికి ఎక్కువ లవ్ చూపించుకోవాలి. ఇది లేకపోయినా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, చూపిస్తే అది ఉంటుంది. లేదనే కదా విడిపోతున్నారు. ఇప్పుడు ఈవిడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదంట. ఈవిడికి ఇవ్వండి, మంచి టిప్ ఇవ్వండి. హస్బెండ్ భార్య మాట వింటే ఆల్వేస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వచ్చినవా నువ్వు? మీది జస్ట్ 18 years, ఆవిడ 35 years అంట. చెప్పండి. ఒక్కరి మీద ఒకరి ప్రేమ చూపించుకుంటూనే ఉంటే అది ఎప్పటికీ కలకాలం నిలుస్తుంది. అంటే మన కార్ల పెట్రోల్ ఎట్లా అయిపోతుందో అట్లా నింపుతా ఉంటాం మనం. మనలో ప్రేమ అయిపోయినా కొద్దీ నింపుకుంటా ఉండాలి, అంతే కదా? అది అర్థమైందా నాన్న? నీకు పెళ్లి కాలేదన్నా అడ్జస్ట్మెంట్ ఏంటి నేర్చుకున్నావు? అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్. యా. హాయ్ రవి గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? మీ పేరు? మా ఇంటికి నేనే మహాలక్ష్మి, నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆల్మోస్ట్ అందరూ హౌస్ వైఫ్స్, ఒకరే అన్మ్యారీడ్. చూద్దాం ఎవరు గెలుస్తారో. తీసుకురండి రా సామాన్లు. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇయర్ ఫోన్స్. మీకు చెవులకి గట్టిగా డీజే మ్యూజిక్ డిపిరి 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 డిమ్మిడి డిపిరి అనే వాయిస్తా వస్తాం. అవతల వాళ్ళకి మీ టీం మెంబర్ కి నేను ఒక లైన్ చెప్తా. ఆ లైన్ మీకు అరిచి మీకు వినబడదు. వాళ్ళ లిప్ సింక్ చూసి ఓ ఇదా అని రైట్ ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. వస్తుందా మ్యూజిక్? పొద్దున్న మీ ఆయన దంతమంట కదా. నేను మీకు ఇచ్చే లైన్, రాయి చోటిలో రాయలు రప్పలు పగలగొట్టేదానా. రాయచోటలు రాయలు రప్పలు పగలగొట్టేదానా. రవి గారి షో బాగుందా? రాయచోటిలో రాయలు రప్పలు పగలగొట్టేదానా. రాయచోటిలో ఆడవాళ్ళు మీకు జోహార్లు. సూపర్. రాంగ్ ఆన్సర్. రాయచోట్లో బట్టలు ఎదిగే వాళ్ళు చాలా. రాయచోటిలో రాయలు రప్పలు పగలగొట్టేదానా. రాయచోట్ల ఫుడ్ బాగుంటుంది. అది తీసేయి. ఇప్పుడు నువ్వు రాయచోటిలో రాయలు రప్పలు పగలగొట్టేదానా. ఫస్ట్ పాయింట్ పీకింది. నువ్వు ఇట్రా అమ్మ మీరే రండి. నేను మీకు ఇచ్చే లైన్, నేను నిద్రపోతే నువ్వు గుర్క పెడతావు. నువ్వు నిద్రపోతే పొద్దున్నే నేను నిద్రపోతే నువ్వు గురక నిద్రపోతున్నావా. నేను నిద్రపోతే నువ్వు గురక పెట్టాలి. నువ్వు నిద్రపోతా ఉన్నావా. అడుగుతుంది ఏంది? నేను నిద్రపోతే నువ్వు ఉరుములు. నేను నిద్రపోతే నేను నిద్రపోతే నువ్వు గురక పెడతావు. రైట్ ఆన్సర్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఉల్లిపాయలతో హల్వా వండుకొని తినే ముఖం దానా. ఉల్లిపాయలతో హల్వా వండుకొని తినే ముఖం దానా. అయ్యా చిన్నగా చెప్పు. ఉల్లిపాయ నీ పాట. ఉల్లిపాయ గుడి పాట. ఉల్లిపాయ ఉల్లిపాయతో ఉల్లిపాయతో హల్వా హల్వా చేసుకొని తినే ముఖం దానా. ఉల్లిపాయతో హల్వా చేస్తాము. ఉల్లిపాయతో హల్వా చేసుకొని తినే ముఖం దానా. ఎన్నిసార్లు తిడతావమ్మా? ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఉల్లిపాయతో హల్వా చేసుకొని గుడికి తీసుకుని ఉల్లిపాయ హల్వా గుడికి తీసుకెళ్తావు ప్రసాదంగా. మొత్తం చెప్పమ్మా. ఉల్లిపాయలతో హల్వా చేసుకొని తినే ముఖం దానా. ఇక్కడైతే 1 point వచ్చింది. 3 chances లో వాళ్ళకి 2 points వస్తే మీరు ఈజీగా విన్ అయిపోతారు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఎవరక్కడ. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, గిల్ట్ నగలు పెట్టుకునే గొరిల్లా ముఖం దానా. గిల్ట్ నగలు పెట్టుకొని గొరిల్లా ముఖం దానా. పొద్దున్నే గిల్ట్ నగలు. ఎన్ని గంటలకు? గిల్ట్ నగలు పెట్టుకునే గొరిల్లా ముఖం దానా. నేను నగలు గిల్ట్ నగలు పెట్టుకొని గొరిల్లా ముఖం దానా పెట్టుకొని వస్తున్నాను. ఓ గొరిల్లా. ఇంటి నగలు మేకప్ వేసుకొని ఇంటి నగలు పెట్టుకొని వస్తున్నాను. ఇప్పుడు నేను షాక్ అయితే గుండెని రాయి చేసుకో. గిల్ట్ నగలు పెట్టుకొని గొరిల్లా ముఖం దానా. వెరీ గుడ్, బాగా ట్రై చేశారు. మీరు వచ్చేయండి అమ్మా, మీరు వచ్చేయండి. ఎండాకాలం చెమటలు నువ్వు ఒక మెంటలు. ఎండాకాలం చెమటలు ఎండాకాలం చెమటలు
చెమటలు యాక్షన్ చేస్తున్నావు. నువ్వు ఒక ఉరక నువ్వు ఒక ఎండాకాలం చెమట చెమటలు నువ్వు ఒక మెంటలు చెయ్యి. నువ్వు ఒక ఒకటి మెంటలు మెంటలు ఎండాకాలం చెమటలు నువ్వు ఒక మెంటలు మీరు సిగ్నల్ ఇచ్చారు కాబట్టి తొందరగా టైం అప్ చెప్పా. నేనేమన్నదో విను నువ్వే. ఎండాకాలం చెమటలు నువ్వు ఒక మెంటలు ఆమె నువ్వు ఒక మెంటల్ ఉన్నదాన్ని గట్టిగా చెప్పింది. నువ్వు ఒక మెంటలు నా పాట సిగమెక్కింది. సవరం పెట్టుకున్న వయ్యారి బామ్మ. సవరం పెట్టుకున్న వయ్యారి బామ. చవట సవరం చవట ముఖం సవరం పెట్టుకున్న చెమట సవరం పెట్టుకున్న సవరం పెట్టుకున్న వయ్యారి బామ. వయ్యారి బామ. సో ఇప్పుడు డ్రా అయింది కాబట్టి టై అయింది కాబట్టి ఇద్దరు 1-1 పాయింట్. హెడ్స్ ఆర్ టైల్స్ వేస్తాం. ఫస్ట్ మీరు ఆడారు కాబట్టి ఏం కావాలి మీకు? తలలా తోకలా? తలలే కావాలి. మీవి తోకలు. టాడా టాడా టాడా. టైలు 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 టైల్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? రాయచోటిలో రెండో రౌండ్ ఆడాలంటే కాళ్ళల్లో బలం ఉండాలి, బాగా పరిగెత్తాలి, బుర్రలో తెలివి ఉండాలి, అది గెలిపించేలా ఉండాలి, టీం ని గెలిపియాలి అనే ఆలోచన గట్టిగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఆలోచన దానికి మించి ఉండాలి. ఎవరున్నారో అలా చేయొద్దండి. మంచి పాట పెట్టు బాబాయ్. మేడం మీ పేరు? నా పేరు పుష్పజ్యోతి. పుష్పజ్యోతి గారు ఏం చేస్తారు? ప్రెసెంట్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పొద్దులేగానే మీ ఆయన దగ్గరికి వెళ్ళి తగ్గాలి అంటుంటారా లేదా? లేదండి. అసలు అంటది మీ ఆయనే అంటున్నాను అనమాట. అవునండి. దిస్ ఇస్ భారతి. భారతి గారు ఏం చేస్తుంటారు? ఐ యామ్ అన్ అడ్వకేట్. అడ్వకేట్. వెరీ నైస్. నైస్ టు హావ్ యూ హియర్. నా పేరు నివేదిత. నివేదిత గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్. నా పేరు డాక్టర్ సంయుక్త. డాక్టర్ సంయుక్త. వాట్ డాక్టర్? గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్. వెరీ హ్యాపీ టు హావ్ యూ హియర్. నా పేరు స్వప్న అండి. స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ చరిత. ఐ యామ్ హౌస్ వైఫ్. చరిత గారు హౌస్ వైఫ్. టిక్ చాక్ చో. జాగ్రత్తగా నేను చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం వినండి. మీది ఎల్లో కోడ్. మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఫస్ట్ వెళ్తారు. వెళ్ళి ఒక బ్లాక్ పెట్టేసి వచ్చి సెకండ్ పార్టిసిపెంట్ కి హైఫై కొడితేనే ఆ లైన్ దాటుతుంది. ఆ హైఫై కొట్టకుండా లైన్ దాటారు అని అంటే డిస్క్వాలిఫైడ్, అవతల టీం కి పాయింట్ వచ్చిందని చెప్పేస్తా. గో అన్నప్పుడు వెళ్ళాలి. 2 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. వచ్చారు వచ్చారు వచ్చారు. ఆరెంజ్ పెడుతున్నారేమో అనేసరికి ఒక మిల్లీ సెకండ్ ముందు మా డాక్టర్ గారు పెట్టేసి ఎల్లో టీం 1 పాయింట్. బాగా ఆడారు. ఎల్లో 3 పెట్టారు. లాయర్ టీం ఏమైంది? లాయర్ ఎక్కడ మిస్టేక్ అయింది? ఆ ముద్ద ఏ ముద్ద చేసిన తప్పిది? రన్నింగ్ లో తప్పు అయింది. అంటే దేవుడిచ్చిన కాలే తప్పు చేశాయా? ఏ కాళ్ళు తప్పు చేసాయి? 1 కాలా, 2 కాలా, 3 కాలా? నువ్వు లాయర్నే తప్పు చేసావంటావా? ఏబిసి సెక్షన్ ప్రకారం ఏ సెక్షన్ వేద్దాం సార్ వీడి మీద? లాయరే తప్పు అంటుంది. సెక్షన్ ప్రకారం ఏదైనా వేసేయచ్చు. కొత్త సెక్షన్ ప్రకారం వేసేయచ్చు. 2వ పాయింట్ ఖచ్చితంగా రావాలి లాయర్. 2వ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చిన అంటే డాక్టర్ నీ దగ్గరకు వచ్చి తొడగొడుతుంది. ఇప్పుడు చూసుకో. ఓకే, లాయర్లు కూడా తక్కువ తినలేదని ప్రూవ్ చేయాలి మనం. సెకండ్ రౌండ్. సెకండ్ పాయింట్ కోసం ప్లేస్ మారండి. 3 2 1 గో. చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వేరు సోకే మోహిత తిరు
వెళ్ళలేదు? హైఫై ఇచ్చిర్రు ఈమె. ఆగ్రా బజ్జీ తెస్తారు, తినేసిపోదా. ఓన్లీ 3 ఛాన్సెస్ అనుకున్నాను. అది అయ్యే వరకు పెడుతూనే ఉండాలని చెప్పినా కదా. అది రూల్ మీరు ఫస్ట్ చెప్పలేదు రవి. అమ్మని అమ్మ. సో 3 ఎల్లోలు లైన్ గా ఫస్ట్ వచ్చాయి అండ్ మీరు చాలా టైం వేస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ పాయింట్ మళ్ళీ డాక్టర్ టీ. దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. మీ జోలికి రానికి భయపడరండి వాళ్ళు. అది కేసు వేస్తారని భయం అయింది. ఈ క్రియం అంటే మీరు పేరంటానికి రండి. 2 పాయింట్లు వీళ్ళకి వచ్చాయి. రౌండ్ విన్నర్స్ వీళ్ళే. కానీ లాయర్ టీము అవతల టీవీ ఆడియన్స్ ఏమో లాయర్ 1 పాయింట్ అన్న గెలిస్తే బాగుంటది అని అనుకుంటున్నారు. కానీ మనం ఏమో సల్ల పెడుతున్నాం మొత్తం. కనీసం ఈ 1 పాయింట్ అన్న వస్తుందా? నెక్స్ట్ పాయింట్ వస్తుంది. లాయర్ ఏం సపోర్ట్ చేస్తలేదు ఎందుకు? షూర్ ఖచ్చితంగా వస్తుంది. మీ ఓడిపోవడానికి రీజన్ ఇద్దరిట్లో ఎవరు ఏ ముద్దాయి అంటారు? మైక్ ఇవ్వండి ఆవిడకి. టోటల్ గా కన్ఫ్యూజన్. టోటల్ గా కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా ఆడే లాయర్ టీమ్ ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఆ ముద్దాయి ఈడ పెట్టేది పోయి గ్రౌండ్ అవతల పడేసింది ఎందుకు? యాక్చువల్లీ రవి అక్కడ బ్లాక్ చేద్దాం అనుకునింది. ఈడ పెడితే మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? ఆడెందుకు పెట్టింది? ఆరెంజ్ పోయి అక్కడ బ్లాక్ చేద్దాం అనుకొని ఇక్కడ మర్చిపోయింది. లేదమ్మా, బ్లాక్ చేసే ముందు మనం గెలవాలి. ఇది దగ్గర కదా. ఆ ముద్దాయికి ఏం శిక్ష? ఏబిసి 621, ఏబిసి 591. రీట్రయల్ చేద్దాం. రీట్రయల్ అంటే ప్రొసీడింగ్స్ లైక్ మళ్ళీ వెళ్దాం. ఈ మాట చెప్పినందుకు నిన్ను జైల్లో పెడతా ఫస్ట్. అయ్యో, ఆడిందంతా ఆడి మళ్ళీ రీట్రయల్ అంట. బయలుదేరండి. 3కి 3 పాయింట్లు. Congratulations, Dr. Team, 3,000 rupees. ఇప్పటి వరకు ఎవరైతే మద్దలు రాలేదో, అరే నేను మద్దలకు వస్తే ఇప్పటి వరకు రాని ఎంటర్టైన్మెంట్ నేను వచ్చిన తర్వాత వస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరు? అందరు చేస్తున్నారు. ఇందులోకెళ్ళి ముగ్గురికి అవకాశం వస్తుంది కాబట్టి బాగా డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను పిలిచేస్తాను. మ్యూజిక్. आपण का स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइट मार खतरनाक बीट वस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा 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 मार डीजे डबल स्मार्ट बात ये गिर गई. రాయలసీమ రత్నాలు. బా, ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క డైమండ్ లా ఉందండి. రాయలసీమలో రాయల్స్. ఓకే, రాయల్ గా బతుకునే ఈ టీము అండ్ రత్నాల్లో మెరిసిపోయే ఈ టీము. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ. సామాన్లు తీసుకురండి రా. గేమ్ ఏంటంటే రత్నాలు వర్సెస్ రాయల్స్. మీది బ్లూ కలర్ టీము, మీది వైట్ కలర్ టీము. ఆ రింగ్ లో నిల్చుంటారు. ఈ టేబుల్ బౌన్స్ చేస్తే ఆ బుట్టలో పడాలి ఆ బాల్. ఓకే, ఫస్ట్ ఒక ఇద్దరు ఆడతారు. వాళ్ళు ఒక 45 సెకండ్స్ వరకు ఆడతారు. దాని తర్వాత లెక్క పెడతాం. దాని తర్వాత మిగతా ఇద్దరు వెళ్తారు. 2 times ఆడిన తర్వాత ఎన్ని బాల్స్ చేశారో క్యాల్కులేట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. టేక్ ఏ పొజిషన్.
వైట్ ఎన్ని? 1 2 బ్లూ 1 2 3 4 5 6 ఇక్కడ, జస్ట్ 2 ఇక్కడ. ఇంకా గేమ్ అవ్వలేదు, సెకండ్ పార్ట్ ఉంది. మీరు ముందుకు రండి, బాగా ఆడాలి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆ కుర్చీని మార్చబెట్టి వైట్ టీమ్ మీ స్కోర్ ఆల్రెడీ 2 ఉండే. 1 3 మీ స్కోర్ 6 7. రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆడి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 4000 రూపాయలు. రాయచోటిలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.